తను సనాతన హిందూవాదినని దానికోసమే పుట్టానని పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. జనసేన లౌకిక పార్టీ అని, అందులోని వారంతా లౌకికవాదులేనని చెప్పారు. సనాతనవాదం అంటూ అనగారిన అంటరాని కులాలను కించపరచడం తగదని హితవు పలికారు. పవన్ వ్యవహార శైలిని ప్రజలు హర్షించరని అన్నారు. ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాడు, నేను సనాతన హిందూవాదిని, దానికోసమే పుట్టాను, దానికోసమే చేస్తాను, దీనికోసం రాజకీయంగా నేను నష్టపోయినా పర్వాలేదని చెప్పి రెచ్చగొట్టే పద్ధతుల్లో మాట్లాడే దశకు దిగజారాడు. నిజంగా చాలా ఆశ్చర్యకరం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా ఆయన కుటుంబం కానీ వాళ్ళెవరూ మత ఉన్మాదులు కాదు, వాళ్ళందరూ కూడా సెక్యులర్ వాదులే. అదేవిధంగా ఆయన పెట్టిన పార్టీ జనసేన పార్టీ కూడా అది లౌకిక పార్టీనే. ఆ పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా చాలామంది లౌకికవాదులే, అందులో ఎవరు మతం ఏదో బీజేపీనో లేదా మజ్లిస్ పార్టీనో అయితే మిమ్మల్ని ఎవరు తప్పుపడరు. బీజేపీ మజ్లిస్ పార్టీలు అవి ఖచ్చితంగా మతోన్మాదాన్ని రెచ్చగొట్టే పార్టీలు కాబట్టి ఆ పార్టీని ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇవాళ సనాతనవాదం అంటే అనగారిన కులాలను, అంటరాని కులాలను, వెనుకబడిన కులాలను కించపరిచేది సనాతనవాదం, మహిళలను కించపరిచేది సనాతనవాదం. దాన్ని భుజానికి ఎత్తుకొని నువ్వు ఆర్ఎస్ఎస్ అజెండా మోస్తాను, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగులు చదువుతానంటే ప్రజలు హర్షించరు.